బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇళ్లను కూల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమేని, నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దోషిగా నిర్ధారించినా సరే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్తో న్యాయం చేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇళ్లను కూల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమేని, నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏదైతే వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇటువంటి న్యాయం తగదని కూడా చెప్తూ ఈ పిటిషన్లన్నిటిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పును ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో కార్యనిర్వాహక వ్యవస్థ జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయటం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు అంతేకాకుండా ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశించింది. అంతేకాకుండా ఈ విధంగా చేయటం వల్ల ఒక ప్రాథమిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించినట్లే అవుతుంది అన్న విషయాన్ని కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇళ్లను కూల్చడం, నివసించే ప్రాథమిక హక్కులను కాలరాయటమే అంటూ కూడా పేర్కొంది. దోషిగా నిర్ధారించినా సరే చట్టం ప్రకారం శిక్ష ఉంటుందే తప్పితే బుల్డోజర్తో న్యాయం చేయలేం. చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ నష్టపరిహారాన్ని కూడా అధికారుల శాలరీ నుంచి కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను యథాతథంగా పాటించాలి అన్న విషయాన్ని పేర్కొంటూ నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని చెప్తూ కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఒకవేళ కూల్చివేయాల్సి వస్తే ఏ విధంగా కూల్చివేయాలి అన్న విషయాల్ని చెప్తూ 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసులకు మరి సరైన విధంగా స్పందించకపోతే ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చినటువంటి నోటీసుకు మళ్ళీ సమాధానం ఇస్తే మరికొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయపరంగా ఏదైతే నిందితులు ఉన్నారో ఈ యొక్క నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళు న్యాయపరంగా చట్టాన్ని, కోర్టులను ఆశ్రయించడానికి కూడా తగినటువంటి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా నిరాశ్రయాలు చేయటం, వాళ్ళ ఇళ్లను కూల్చివేసి ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లల్ని రోడ్డున పడేయటం అన్నది అది సమంజసం కాదు. ఒకవేళ కొంత సమయం ఇస్తే ఏమి కొంత మిన్ను విరిగి నేల మీద పడదు అన్న విషయాన్ని కూడా ఇందులో స్పష్టం చేసింది. 15 రోజుల పాటు నోటీసు ఇవ్వాలి, సరైన విధంగా స్పందించాలి. అత్యుత్సాహంతో అధికారులు అంటే కొంతమంది అంటే సెలెక్టెడ్ గా కొంతమంది నిందితులకు, ఇళ్లకు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు, అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్టివ్ గా చేసుకుని వాళ్ళ ఇళ్లను మాత్రమే డెమాలిష్ చేయటం అనేది మాత్రం కుదరదు అంటూ కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ వాటిని ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కారం కింద ఈ యొక్క నష్టపరిహారం ఆ అధికారుల శాలరీలు ఇచ్చే కట్ చేయడం జరుగుతుందని కూడా హెచ్చరించింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.